ఉంటే ఇంకెప్పుడు క్షేమం వచ్చేది, ఇంకెప్పుడు ఆశీర్వాదం వస్తుంది, ఇంకెప్పుడు మనం దేవుని పిల్లలం అవుతాం, ఇంకెప్పుడు మనం దేవుని కృపను పొందుకుంటాం, ఇంకెప్పుడు దేవుని దీవెన పొందుకుంటాం, ఆయన దయలో ఎప్పుడు వర్ధిల్లుతాం. మొదటిగా ఆత్మీయుడికి ఏం కావాలంటే మేలుకొని ప్రార్థన చేయడం కావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇతను మేలుకోగా మళ్ళొచ్చేమంటే పీకైనా ఎంపికేస్తాడంట, గురుగులను పెరిగిపోయినా చదువు ఏమంటున్నాడు? అందరూ గురువులు ఎక్కడ నుంచి అడిగిరి, ఇది శత్రువు చేసిన పని అని అతని వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చోడానికి ఇష్టమా అని అతన్ని స్తోత్రం కలుగుతారు. ఏమన్నారు? మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చోడానికి ఇష్టమా? అబ్బ పనుడు బయలుదేరి పెరిగేమా. ఇప్పుడు ఒకే పాదులు ఒకే ఏరులో రెండు కలిసి వస్తాయి. దుబ్బు గడ్డి ఒరి దుబ్బి రెండు కలిసి వస్తాయి. తెలుసా మీకు? నాటినైతే తెలిసింది. నాటకి వెళ్ళిపోయినా వెళ్ళావా? వెళ్ళావా? పొలం ఒరి దుబ్బేసినప్పుడు చూసావా? తెలియదు. కోతకి వెళ్ళావా? కోతలో రెండు కలిసి ఉంటే చూసావా? గోధుమలు లాగా వరి నెత్తులతో పాటు గురుగులు కూడా ఉంటాయి, గురుగింజలు కూడా ఉంటాయి. ఈ రెండు ఎక్కడ ఉంటాయంటే ఒకే పాదులో ఉంటాయి, ఒకే దుబ్బులో కలిసి వస్తాయి. గట్టికి వెళ్ళినట్టు ఆ వరి పొలాల్లో ఆ చెడ్డ దుబ్బంతా ఏరు పోసుకుంటారు గేదెలు. ప్రియులారా, ఈ రెండు ఒకసారి కలిసి మేము పెరిగాయంటే ఆయన అంటాడు, చూడరా మీరు ఆగండి, సమయం వస్తుందట. ఏ సమయము? కోతకాలం వరకు మీరు ఆగండి. ఎప్పటి వరకు? కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎడగనండి. హల్లెలూయా. చప్పటి కొట్టి తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు మీకు ఉన్నది అదే. ఏం చెప్పాడు ప్రభు? ఆ కోతకాలం ఒకటి వస్తుంది, రెండింటిని కలిసి ఎదగనేది. అప్పు ఇప్పుడు పాపంతో పాటు దేవుడు కూడా ఎదగాలన్నమాట. దేవుడు దేవుడే, పాపం పాపమే. అరే మీరు ఎదగనే రావాలని నేను చూసుకుంటా. స్తోత్రం కలుగును గాక. ఎవరు చూసుకుంటారట? ప్రభు చూసుకుంటాడట. హల్లెలూయా. మనం ఎలా అనుకుంటారు? తెల్ల చీర కట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని అబ్బో పరిశుద్ధులు అండి. అసలు సంకన బైబిల్ పెడితే ఇంకంత పరిశుద్ధులు కనపడ్డు భూమి మీద. ఎప్పుడు కదా తెల్ల బట్టలు వేసుకుని అంతా ఉంటే వీళ్ళంతా గొప్ప పరిశుద్ధులు కనపడండి. కనపడతాం ఎంత నేను పెద్ద పరిశుద్ధుని